హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. జీకే క్వశ్చన్స్కి సంబంధించి ఇది 5th వీడియో అండి. సో ప్రతి వీడియోలో కూడా 20 బిట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ బిట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి డిఎస్సికి. సో డిఎస్సికి సంబంధించి ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే అండి. సో ఏ సబ్జెక్ట్ని మిస్ చేసినా కూడా జాబ్ మిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అన్ని వీడియోస్ కూడా ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఎక్కడ కలదు? ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 పూణే, ఆప్షన్ 4 కోల్కతా. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, లేజర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 జేమ్స్ సింప్సన్, ఆప్షన్ 2 చార్లెస్ హెచ్ టౌన్స్, ఆప్షన్ 3 అలెగ్జాండర్ వుడ్, ఆప్షన్ 4 డ్రెస్సర్. లేజర్ను కనుగొన్నది ఆప్షన్ 2 చార్ల్స్ హెచ్ టౌన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో నడిచిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 అలెక్సీ ఏ లినోవ్, ఆప్షన్ 2 స్వెత్లానా సావిట్స్కై, ఆప్షన్ 3 వాలెంటీనా వ్లాదిమిరోనా తెరెస్కోవా, ఆప్షన్ 4 యూరీ గగారిన్. అంతరిక్షంలో నడిచిన మొదటి వ్యక్తి ఆప్షన్ 1 అలెక్సీ ఏ లినోవ్. నెక్స్ట్ వన్, ఎన్ఎండిసి అనగా? ఆప్షన్ 1 నేషనల్ మ్యూజిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్షన్ 2 నేషనల్ మిసైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్షన్ 3 నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్షన్ 4 నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆన్సర్ ఆప్షన్ 4 నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, 1930 మార్చి 12న శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్ 1 పటేల్, ఆప్షన్ 2 తిలక్, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 నేతాజీ. ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీజీ. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగా? ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం, ఆప్షన్ 2 తీవ్రవాదులను ఏరివేయుట, ఆప్షన్ 3 వ్యవసాయ రంగంలో మార్పులు, ఆప్షన్ 4 ఉన్నత స్థాయిలో విద్యా విధానం. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఇది ప్రాథమిక స్థాయిలో విద్యా విధానానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కార్బెట్ జాతీయ పార్కు ఈ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 అస్సాం. కార్బెట్ నేషనల్ పార్క్ ఉండేది ఉత్తరాఖండ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మలేరియా వ్యాధి నివారణకు టీకాను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 లూయి పాస్చర్, ఆప్షన్ 2 వాట్సన్ అండ్ క్రిక్, ఆప్షన్ 3 ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ 4 హరగోవింద్ ఖొరానా. ఇక్కడ ఆన్సర్ లేదండి. మలేరియా వ్యాక్సిన్ కనుగొన్నది సర్ రొనాల్డ్ రాస్. ఎడ్వర్డ్ జెన్నర్ ఇతడు మసూచికి టీకాను కనుగొన్నాడు. ఇతనిని ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 అంబేద్కర్, ఆప్షన్ 2 మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 3 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 4 వీరయ్య చౌదరి. భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి ఆప్షన్ 2 మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పక్షి? ఆప్షన్ 1 పాలపిట్ట, ఆప్షన్ 2 రామచిలుక, ఆప్షన్ 3 నెమలి, ఆప్షన్ 4 కోయిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఆప్షన్ 2 రామచిలుక. 1 ఒలింపిక్ పతాకాన్ని ఏ సంవత్సరంలో తయారు చేశారు? ఆప్షన్ 1 1908, ఆప్షన్ 2 1912, ఆప్షన్ 3 1913, ఆప్షన్ 4 1920. ఆన్సర్ ఆప్షన్ 3 1913. నెక్స్ట్ వన్, నోబెల్ బహుమతులను ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు?
ఆప్షన్ 1 1896, ఆప్షన్ 2 1901, ఆప్షన్ 3 1876, ఆప్షన్ 4 1900. ఆన్సర్ ఆప్షన్ 2 1901. నెక్స్ట్ వన్, నేషనల్ ఓటర్స్ డేగా కేంద్ర ఎన్నికల సంఘం ఏ తేదీని ప్రకటించింది? ఆప్షన్ 1 జనవరి 24, ఆప్షన్ 2 ఏప్రిల్ 24, ఆప్షన్ 3 జనవరి 25, ఆప్షన్ 4 ఫిబ్రవరి 28. నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు అంటే ఆప్షన్ 3 జనవరి 25. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం బుల్ ఫైట్కి ప్రసిద్ధిగాంచినది? ఆప్షన్ 1 థాయిలాండ్, ఆప్షన్ 2 అర్జెంటీనా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 స్పెయిన్. బుల్ ఫైట్కి ప్రసిద్ధిగాంచినది ఆప్షన్ 4 స్పెయిన్. నెక్స్ట్ వన్, జనగణమనను మన జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించారు? ఆప్షన్ 1 1950 డిసెంబర్ 27, ఆప్షన్ 2 1947 ఆగస్ట్ 15, ఆప్షన్ 3 1947 జనవరి 24, ఆప్షన్ 4 1950 జనవరి 24. ఆన్సర్ ఆప్షన్ 4 1950 జనవరి 24న జనగణమనను మన జాతీయ గీతంగా ఆమోదించారు. నెక్స్ట్ వన్, సౌర కుటుంబంలోకెల్లా అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది? ఆప్షన్ 1 శుక్రుడు, ఆప్షన్ 2 గురుడు, ఆప్షన్ 3 యముడు, ఆప్షన్ 4 బుధుడు. సో తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరిగేటువంటి గ్రహం ఆప్షన్ 2 గురుడు. నెక్స్ట్ వన్, నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 మ్యాగ్నటోమీటర్, ఆప్షన్ 2 హైడ్రోఫోనిక్స్, ఆప్షన్ 3 క్రోనోమీటర్, ఆప్షన్ 3 రేడియోమీటర్. నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్ 1 అమృత ప్రీతం, ఆప్షన్ 2 మహాశ్వేతాదేవి, ఆప్షన్ 3 ఇందిరా గోస్వామి, ఆప్షన్ 4 ఆశా పూర్ణాదేవి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆశా పూర్ణాదేవి. నెక్స్ట్ వన్, భారత తపాలా శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1837, ఆప్షన్ 2 1852, ఆప్షన్ 3 1854, ఆప్షన్ 4 1919. ఆన్సర్ ఆప్షన్ 3 1854. నెక్స్ట్ వన్, జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ధార్వాడ్, ఆప్షన్ 2 గువాహటి, ఆప్షన్ 3 పూణే, ఆప్షన్ 4 బరోడా. ఆన్సర్ ఆప్షన్ 3 పూణే. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.